అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య సామ్రాట్ బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇందాక మీరు వీడియోలో అయితే మనకి శ్రావణ మాసం గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకొక చిన్న సందేహం ఏంటంటే, శ్రావణ మాసంలో అందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క మహిళ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటా ఉంటుంది. ఎందుకు అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం యొక్క విశిష్టత ఏంటి? మీ మాటల్లో మాకు తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శాస్త్రములో మనకు గ్రంథములో పుస్తకములో చెప్పినటువంటిది ఏమిటి అంటే, శ్రావణ మాసము అంటే పౌర్ణమికి ముందుగా వచ్చడి శుక్రవారము నాడు వ్రతం చేయాలి అని చెప్పినారు. సరే, కొన్ని కారణాల చేత మొదటి వారము, రెండవ వారము, మూడవ వారం, 4 వారాలు వస్తే ఒక్కోసారి 5 వారాలు కూడా వస్తూ ఉంటాయి మన అదృష్టం కొద్దీ. సరే, అది అలా పెడితే మామూలుగా ఈ శ్రావణ శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఎందుకు చేసుకోవాలి? మనకు అమ్మవారు ఏదైనా ఇవ్వవలసినటువంటిది అమ్మవారే, మూలదేవత. ఎప్పుడు కూడా మనం ఏది కావాలన్నా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ తండ్రి దగ్గర ఇవే అడగం. అమ్మ నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాం. ఆ తల్లి భర్తను అడిగి వీడిది కావాలంటున్నాడు చూడండి అని అడిగితే అడిగి ఇప్పిస్తుంది. ఏదైనా మనకు తండ్రి పుట్టుకకు కారణమవుతాడు. ఆహారాన్ని ఇచ్చేటువంటిది మొట్టమొదటిగా తన పిల్లవాడి యొక్క పెదవులకు తన జీవితాన్ని అందిస్తుంది తల్లి. ఏం కావాలనో అందించేది తల్లి. కనుక మనమంతా కూడా ఒకవేళ మనమందరం కూడా పిల్లలుగా భావిస్తే మూలదేవత జగజ్జనని అమ్మవారినే కోరుకోవాలి ఏది కోరుకున్నా. అటువంటి దాంట్లో భాగంగా శ్రావణ మాసము వరాలు ఇచ్చేటువంటి తల్లి వరలక్ష్మీదేవి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ఇలా అన్ని లక్ష్ములలో ఎటువంటి వరము కావాలి అని అనుకున్నా ఆ వరాలను మనకు పరిపూర్ణముగా ఇచ్చేటువంటిది వరమహాలక్ష్మి, వరలక్ష్మీ దేవత. మరి ఆమె వరం కావాలన్నప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి విధానం ఏమిటి, ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటిది. ఎందుకు పౌర్ణమికి ముందుగా వచ్చేవారమే చెప్పినారు అంటే, పూర్ణ చంద్రుడు ఉంటాడు. మన కోరికలు పూర్ణముగా ఫలించాలి అని అనుకున్నప్పుడు, నిండు చంద్రుడు ఉన్నప్పుడు నిండు మనస్సుతో మనం అంటాము, నిండు మనస్సుతో ఆలోచించండి, మంచి మనస్సుతో ఆలోచించండి స్వామి, మీ ఆశీర్వచనం మంచి మనస్సుతో నిండు మనస్సుతో మీరు ఆశీర్వచనం చేస్తారు, మాకు మేలు జరుగుతుందంటే పూర్ణమైనటువంటి మనస్సుతోనే స్వచ్ఛము, ఏ కోశాన ఒక్క రవ కూడా తేడా లేకుండా పూర్ణ చంద్రుడుగా ఉండేటువంటి సమయము కంటే ముందు వరలక్ష్మి వ్రతం వస్తుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు చంద్రుడు ఎవరు? వరలక్ష్మీదేవికి సోదరుడు. కనుక అందుకనే వరలక్ష్మి వ్రతము చేసినా, ఏ వ్రతము చేసినా, ఏది చేసినా నిజానికి పూర్వం ఏముంది అంటే, పుట్టింటి నుంచి చీర సారే అవి తెచ్చి ఇచ్చేటువంటి వాళ్ళు. ఎందుకు ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది మా సోదరి, మా చెల్లెలు, మా అక్క వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అంటే, మా ఇంటి నుంచి, పుట్టినింటి నుంచి పసుపు కుంకుమ గాజులు, ఆమెకు చీర అవి తీసుకుపోయి ఇవ్వాలి. అలా ఇస్తే ఏమవుతుందంటే అత్తగారి ఇంట్లోనూ బాగుంటారు, పుట్టినింటిలోనూ బాగుంటారు. ఇది రక్త సంబంధం. సంబంధాలు పోగొట్టుకోకుండా ఉండటం అనేటువంటిదే కాదు, వాళ్ళ యొక్క పెళ్ళి అయిపోయింది ఇచ్చేసినాము, వాళ్ళ తిప్పలు వాళ్ళది మన తిప్పలు మనది అని కాదు అక్కడ దాని అర్థం. పెళ్ళి అయిపోయినా పుట్టినింటి యొక్క శ్రేయస్సు, అత్తగారింటి యొక్క శ్రేయస్సు రెండిటికి సంబంధించినటువంటిది ఇది వరలక్ష్మి వ్రతం. మనమేమనుకుంటామంటే ఏదో ఒకరికి చేసుకుంటున్నాను, అందుకే ఎంత పెద్దవాళ్ళైనా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అంటే పుట్టినింటి నుంచి పిలుస్తారు. అందుకే చంద్రుడు సోదరుడు కాబట్టి
మంచి మనస్సుతో ఆ పుట్టినింటి వాళ్ళు ఎప్పుడైతే మంచి మనస్సుతో మా అక్క బాగుండాలి 10 కాలాల పాటు ఇలాగే ముత్తైదువుగా వరలక్ష్మి వ్రతం చేస్తున్నంత కాలము మేము తీసుకుపోయి ఇస్తుండాలి అనేటువంటి ప్రేమతో ఎప్పుడైతే తెచ్చిస్తారో వాళ్లకు అంతకంత వాళ్ళింట్లోనూ అతని భార్య కూడా ఒక ఇంటి ఆడపడుచు కదా, ఇంకొకరి ఇంటి నుంచి వచ్చి ఉంటుంది కదా, వాళ్లకు వాళ్ళు తెచ్చి ఇవ్వడం. ఇది ఒక చైన్ లింక్, భగవంతుడు పెట్టినటువంటి లింక్, ఆదర్శప్రాయంగా పెట్టాడు. పాటిస్తాము పాటించము మన ఇష్టం, మనకు ఉండేటువంటి సమస్యల వల్ల. కానీ శాస్త్రం చెప్పిన మాట మనం చెప్తున్నాం, ఎంతమంది పాటిస్తాం అనేటువంటిది భగవతేచ్ఛ. అలా చేసుకుంటూ తర్వాత 16 తమలపాకులు, 16 ఒక్కలు, 16 పసుపు కొమ్మలు, 16 రకాల తాంబూలాలు పెడతాం. ఎందుకు అంటే మనం ఒక మాట వాడతాం చూడండి, 16 నాల అచ్చ తెలుగు ఆడపడచ్చు అని 16 నాలు అంటే ఏమిటి? 16 రోజుల పండుగ అంటారు, వివాహం అయిన తర్వాత 16 నాళ్ల పండుగ అంటారు. ఈ 16 దానాలు ఉన్నాయి, షోడశ దానాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 16 దానాలు అనేటువంటివి ఏదైతే మనం చెబుతున్నామో ఇట్లాంటివి 16 అంటే మనం అందుకే 1116 అని 116 అని ఇలా మనం ఇస్తూ ఉంటాం. ఈ 16 సంఖ్య అనేటువంటిది ఎప్పుడైతే 16 మందికి తాంబూలాలు అనేటువంటిది 16 తాంబూలాలను పెట్టి మనం ఎప్పుడైతే అక్కడ ఒక నోము, వరలక్ష్మి వ్రతం యొక్క నోము మనం ఎప్పుడైతే నోముకుంటామో, మామూలుగా మనము అష్టలక్ష్ములు ఉన్నాయి కదా, ఈ అష్టలక్ష్ముల యొక్క భర్తలు ఉన్నాయి కదా. ఏమైంది? అష్టలక్ష్ములు అంటే 8, వీళ్ళకి 8 మంది భర్తలు, అంటే 8 దంపతియుక్తముగా 16 మంది. ఈ 16 మంది యొక్క ఆశీర్వచనము మనకు పరిపూర్ణముగా కలిగి ఆ వరలక్ష్మి వ్రతము నాడు చేసుకున్నటువంటి ఈ వరలక్ష్మి పూజకు మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఏ రూపంలో ఉన్న ఈ 16 మంది ఎప్పుడైతే తృప్తి పడతారో అమ్మవారు మనకు ఇస్తుంది. అందుకే వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతి దేవికి కలలో కనపడి నా వ్రతం చేసుకో పలానప్పుడు అని చెప్పి చేసుకుంటే ఆమె అందరినీ పిలిచి ఒక ప్రదక్షిణ చెయ్యంగానే గల్లు గల్లు అనే శబ్దం రావడం, గాళ్ళకు గజ్జలు వచ్చినాయని, 2వ ప్రదక్షిణ చేస్తే శరీరం అంతా బంగారుమయమైంది, 3వ ప్రదక్షిణం చేసేటప్పటికి ఇల్లు ఊరంతా కూడా బంగారుమయమైంది ఆమె ఉన్నందుకు గాను, ఆమె ఆ ఊర్లో అందరినీ పిలిచి చేసినందుకు గాను. అలా 10 మందిని పిలిచి ఎప్పుడైతే మనకు బంధువులు మన ఇంట్లో వాళ్ళు మాత్రమే అని కాదు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వెనకింటి వాళ్ళు, కుల మతాలకు అతీతముగా మన ఇంట్లో పని మనిషి కానీ పనిచేసే మనిషి కానీ వచ్చి తాంబూలం తీసుకో అని చెప్పి ఆ రోజు పసబ్ పట్టించుకొని తాంబూలం తీసుకోబో అని చెప్తాము. అప్పుడు మనకు పుణ్యము మేలు జరుగుతుంది. మన ఇంట్లో పని మనిషికి మనం ఇచ్చేది ఏంటి అని అనుకోకూడదు. పని మనిషి అయినా ఆడ మనిషి, అక్కడ స్త్రీమూర్తి, ముఖే ముఖే సరస్వతి, గృహే గృహే శక్తి ఎప్పుడు కూడా. అందువలన అందరికీ తాంబూలాలు అనేటువంటివి ఇవ్వటము సాంప్రదాయము. కంకణాలు కట్టుకోవటము, వచ్చిన వాళ్ళందరికీ కంకణాలు కట్టడము, చేతులకు తాంబూలాలు ఇవ్వటము, ఇవన్నీ ముత్తైదువులు చేస్తే ఏమవుతుంది అంటే ఒక ముత్తైదువ వాయినాలు ఇచ్చుకోవటము చేయటము, వీటి వలన ఏమవుతుంది అంటే ఇంట్లో శుభకార్యాలు, ఇంట్లో లక్షణకరమైనటువంటి పనులు జరగటము, ఆమె దీర్ఘ సౌమంగళ్యముగా ఉండటము, భర్త శ్రేయస్సు కోరుకోవటము, ఆమె సౌభాగ్యవతి, ఆమె మాకు తాంబూలం ఇచ్చింది అని వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళ కుటుంబం చల్లగా ఉండాలి అని కోరుకునేటువంటి విధానము, అంతమంది కోరుకోవటం అనేది జరుగుతుంది కదా. అలా జరుపుకునేటువంటి పండుగ వరలక్ష్మి వ్రతం. ఎక్కడ మనము తప్పు చేస్తున్నాము అంటే వరలక్ష్మి వ్రతము నాడు ఆకుపచ్చని చీర ఎర్రరవిక వేసుకొని, మనకు నగలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నుదుటిన బొట్టు, మనము స్టిక్కర్లు కాదు పెట్టుకోవాల్సింది ఆ రోజు, కుంకుమ పసుపుతో తయారైనటువంటి కుంకుమ బొట్టు పెట్టుకొని పాపిటలో కూడా కుంకుమ పెట్టుకోవటం అనేటువంటిది అవసరము. చేతులకు గోరింటాకు చాలా అవసరము, కాళ్లకు పారాణి గోరింటాకు అవసరము. ఇవి పెట్టుకొని చేస్తే నగలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, నగలుండే తీరాలనేది లేదు. ఇవి గనక పెట్టుకొని ఆకుపచ్చని చీర ఎర్రరవికతో ఎప్పుడైతే నోముకుంటారో ఖచ్చితముగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ రోజు కోరుకున్నది జరగకపోతే అడగండి, తప్పకుండా జరిగి తీరుతుంది. మీకు ఎటువంటి కోరికైనా అమ్మవారు తీరుస్తుంది. ప్రతి సంవత్సరము మీరు చేసుకుంటారు ఆనందంగా, ఇంకా 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 అద్భుతంగా చేసుకోవడానికి అమ్మవారు మీకు ఇస్తుంది, వరం ఇస్తుంది. మీరు ఏ వరాలు కావాలంటే ఆ వరాలు ఇస్తుంది అమ్మవారు. కనుక
అలా చేసుకోవాలి తల్లి. మ్మ్. ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం అనేటువంటిది. గురుగారు ఆ రోజు నైవేద్యం ఏం పెట్టాలి అమ్మవారికి? అమ్మ షడ్రసోపేత నైవేద్యం చేస్తారు ఇంట్లో, భక్ష్యము పాయసము అన్నీ చేసుకుంటారు. మ్మ్. ఆ రోజు ఉపవాసం అక్కర్లేదు, చేసేటప్పుడు ఏమీ తినకుండా చేయటం. మ్మ్. నివేదన అయిన తర్వాత అమ్మవారికి అందరికీ మనకు శక్తి కొద్దీ మనం భోజనాలు పెట్టడము, మనం తినటము. మ్మ్. ఇక్కడ ముత్తైదువులు ఇంటికి పిలిచినటువంటి వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి ఆమె అందరికీ తాంబూలాలు అన్నీ ఇచ్చి అందరికీ భోజనాలు పెట్టి చివరిలో ఆమె తినడం అనేటువంటిది పాటించాలి. మ్మ్. ఎందుకంటే అతిథి దేవో భవ అన్నారు మొట్టమొదట. అవును. వచ్చినటువంటి లక్ష్ములందరిలో వీళ్ళందరిలో కూడా అమ్మవార్లు ఉంటారు. మ్మ్. మ్మ్. వాళ్ళందరికీ ముందు పెట్టి తర్వాత ఆమె తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం. మ్మ్. అలా చేస్తే పరమ పుణ్యప్రదముగా ఉంటుంది కాక. గురుగారు ఆ రోజు మన నియమాలు పాటించాల్సింది ఉంటుందా? అమ్మ నియమాలు అందరికీ తెలుసు. ఈ రోజుల్లో మ్మ్. ఏమి లేదు. మ్మ్. మామూలుగా పట్టు చీరలు కట్టుకుంటుంటారు. పట్టు చీరలు పనికిరావు మ్మ్. ఎప్పుడు కూడా. మ్మ్. మామూలు నూలు వస్త్రము కట్టుకుంటే పరమ పుణ్యప్రదం. మ్మ్. ఎప్పుడైనా దేవతా పూజలకు నేను పట్టు చీర కట్టుకున్నా అంటారు. పట్టు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే తెలుస్తుంది. మ్మ్. నూలు చీరనే కానిగాక మ్మ్. మామూలు చీర కావచ్చు, కానీ ఆకుపచ్చనిది ఎర్రరవిక మ్మ్. అవి కట్టుకోవచ్చు. కొత్తవి తెచ్చుకొని కట్టుకోవచ్చు. లేని వాళ్ళు ఉతికేసుకొని శుభ్రంగా కట్టుకున్న పరమ సంతోషమే తల్లి. దానికి కాస్త పసపు పట్టించి కట్టుకుంటే అయిపోయింది, మ్మ్. లక్షణకరం అవుతుంది. మ్మ్. పాతదే కదా తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. ఉన్నంతలో ఏమి పాత చీరైనా మ్మ్. అమ్మవారు ఏం చూస్తుంది? మ్మ్. నువ్వు చేసేటువంటి విధానం చూస్తుంది. ఉన్నంతలో పవిత్రత. మ్మ్. అలా చేసుకోవచ్చు తల్లి. మ్మ్. అలా నియమనిష్టలు అంటే ఏముంది? ఇల్లు శుభ్రంగా అలుక్కోవటము, చేసుకోవడము, ముందు రోజే అన్ని కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవడము జాగ్రత్తగా, మ్మ్. ఇవన్నీ ఉంటాయి. అంతే తల్లి. అంతకంటే పెద్దగా ఈ రోజుల్లో తెలియనిదంటూ ఏం లేదు. పూజ అంటే అందరూ చాలా నిష్టగానే చేసుకుంటున్నారు. మహాతల్లులు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి తల్లి, ప్రతి ఆడపడుచు, మ్మ్. మేమే కాదు ఎంతోమంది ఎన్నో రకాల వాళ్ళు చెప్తుంటారు కదమ్మా, వింటూ ఉంటారు ప్రసార మాధ్యమాలు. మీ దయ వలన, మీరు అడిగేటువంటి దాని వలన ఎంతోమందికి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. మ్మ్. అలా అడిగి అన్ని ప్రతిదీ వాళ్ళ ప్రతి ప్రశ్న మీరు అర్థం చేసుకొని మీరు అడిగి మాలాంటి వాళ్ళతో అందరితోనూ చెప్పిస్తున్నప్పుడు అందరికీ తెలుసు ఎలా పవిత్రంగా చేసుకోవాలి ఏమిటి అనేది. దాని గురించి ఏముందమ్మా, అందరికీ తెలిసిందే. అందరూ జాగ్రత్తగా లక్షణకరంగా చేసుకుంటారు. ఖచ్చితంగా గురుగారు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయోస్తు.